కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ జెండా స్తంభం వద్ద కేక్ కట్ చేసి భారీ బాణాసంచాతో సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ సీనియర్ నాయకులు వాసం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసం నాగేశ్వరరావు, కృష్ణార్జున మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి విజయానికి సహకరించిన వారందరికీ నా కృతజ్ఞతలని, గ్రామ కార్యకర్తలంతా కలిసిమెలిసిగా గ్రామ అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కూటమి విజయం సాధించిందని, చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని, పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథం ఉన్న నాయకుడని, వారు ఇరువురు ప్రజా సంక్షేమ పాలన అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఊరు వాడ సంబరాలు చేసుకుంటూ, అలాగే కాకుండా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ, అలాగే మా యనమల దివ్యమ్మ గారు కూడా ఎంతో కష్టపడి ఊరు వాడ తిరిగి అమ్మ నాకు ఓటు వేయండి, మీ అందరికీ నేను ఈఎన్ చేకూర్చి మాకు ఈఎన్ చేకూర్తే మీ అందరి కష్టాలు తీర్తానని ఊరు వాడ తిరిగి అమ్మ నాకు ఓడి సాక్షి అందరిని అడిగింది. అందులో భాగంగానే మన ఇరు తాలూకా ప్రజలందరూ కూడా దివ్య మేడం అంటే మంచి అభిమానంతో, మంచి ఇదితో ఓట్లు దివ్య వాళ్ళు కూడా ఆ ముఖం చూసి ఓట్లు వేశారు. దివ్యమ్మని అట్లా నెగటివ్తో గెలిపించారు మేడం గారిని. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా మరి నెగటివ్ చేకూర్చినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నానని ముందుకొచ్చారు. వచ్చి ఇలా మన రాష్ట్రానికి మంచి అభివృద్ధి పనుల్లో నడపాలని ఒక ప్లాన్తో ఆయన కూడా మనకి కలిపారు కాబట్టి ఆయన కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ, అలాగే బీజేపీ నాయకులు కూడా కుటుంబ సభ్యులు కూడా మనం ఒకసారి వాళ్ళకి కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ, మరి చాలా ఇలాంటి విజయాలు ఎన్నో చేసుకోవాలని మన గ్రామం తరఫున, మా కాకరపల్లి గ్రామం తరఫున అందరికీ కూడా, తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలకు కూడా మేము శుభాకాంక్షలు చెప్తున్నాం మా కాకరపల్లి తరఫున. అలాగే ఇంకా మన కాకరపల్లి కాకుండా అందరూ కూడా ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకుంటున్నారు. ఈ రోజు దివ్యమ్మని ఎంతో అఖండ మెజారిటీగా గెలిచినట్టుగా దివ్యమ్మ కూడా ఆనందంతో ఉత్సాహాలు జరుపుకుంటున్నాము. ఇంకా మరి మేడం కూడా మాకందరికీ మంచి సేవల్లో చేసుకొని మన ప్రజలందరికీ మంచి మేలు చేకూర్చాలని, మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ ఇంకోసారి చెయ్యాలని కాకరపల్లి గ్రామ కమిటీ తరఫున ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు వాడవాడల ప్రతి గ్రామంలో కూడా ఒక ఉత్సవ కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా తుని నియోజకవర్గంలో మన యనమల దివ్యమ్మ గారు, మన యనమల రామకృష్ణ గారు కుమారి అధిక మెజార్టీతో నెగ్గి ఈ రోజు చరిత్రను తిరగరాయడం జరిగినది. అందుచేత తుని నియోజకవర్గంలో గ్రామాన కూడా మన యనమల దివ్యమ్మ గారి ఫోటో ఫ్లెక్సీలతో ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నవి. అదేవిధంగా కాకరపల్లి టీడీపీ నాయకులు, మా గ్రామ కార్యకర్తలు అందరూ కూడా ఉత్సవంగా ఓట్లేసి అందరూ కూడా కష్టపడి పనిచేశారు. కాబట్టి జనసేన మా కూటమి తరఫున, బీజేపీ కూటమి తరఫున అందరూ కూడా పనిచేశారు. ఈ గ్రామంలో కూటమి తరపు నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా యనమల దివ్యమ్మ గారు మాది అనుకోండి గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో నడిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.